ముందుగా ఆయిల్ తీసేసుకోండి. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఒకటి వేసి వేయించుకోండి. ఆ తర్వాత తురిమి పెట్టుకున్నటువంటి బీట్రూట్ దాదాపు ఒక పావు కేజీ వేసి బాగా వేయించుకోవాలి. సో బీట్రూట్ బాగా వేగాక కొద్దిగా సాల్ట్ వేసి అలాగే ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసి కలుపుకోండి. అంటే బీట్రూట్ ఉడకాలి కదా. మూత పెట్టి దాదాపు ఒక 15 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. సో చూసారా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఇట్స్ ఆల్మోస్ట్ రెడీ. తీసి పక్కన పెట్టుకోండి. కొద్దిగా చల్లారాక మిక్సీ జార్లో వేసేసుకోండి. బాగా మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలి. చూసారా ఇలా. ఇప్పుడు గోధుమ పిండి ఒక కప్పు, అలాగే జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూను, గరం మసాలా ఒక టేబుల్ స్పూన్, ఆమ్చూర్ ఒక టేబుల్ స్పూను, అలాగే వాము కొద్దిగా సాల్ట్ తగినంతగా తీసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. సో అన్నీ కూడా కలిపేసుకొని లాస్ట్లో మనం గ్రైండ్ చేసుకున్న బీట్రూట్ పేస్ట్ కూడా కలిపేసి బాగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా మనం చేసేసుకోవాలి కదా. సో వాటర్ ఏం అవసరం లేకుండా చూసారా చాలా బాగా తయారైపోయింది రెడ్ కలర్లో డో. సో దీన్ని మనకు కావాల్సిన సైజులో తీసేసుకొని మనం రెడీ చేసుకోవాలి. ఇదిగో రెడీ అయిపోయింది. మామూలుగా మనం చపాతీలు పరాఠాలు ఎలా చేసేసుకుంటామో అదే విధంగా కొద్దిగా పిండి చల్లుకొని మనకు కావలసిన షేప్స్లో వీటిని రుద్దుకోవడం. సో నీట్గా పరాఠాలను చేసుకోవడానికి ప్రిపేర్ అయిపోతుంది. ఎక్కడ చూసారా మనకి వెజిటేబుల్స్ అనే జాడే కనిపించదు. సో ఇలా చేసేసుకున్నామా, కొద్దిగా ఆయిల్ వేసేసుకొని నీట్గా మనం చపాతీల్ని తయారు చేసేసుకోవడం. అంచుల్లో చివరిగా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసేసుకోండి. చాలా టేస్టీగా మీ అందరికీ మంచి రుచినిచ్చే అద్భుతమైన బీట్రూట్ పరాఠాస్ ఆల్మోస్ట్ ఈస్ గెటింగ్ రెడీ. చాలా సింపుల్ కదా. మీరు ఎవరికైనా ఇష్టంగా మంచి హెల్తీయెస్ట్ డిష్ని కావాలంటే ఇవి చేసేయచ్చు. చూసారా రెడీ అయిపోయింది బీట్రూట్ పరాఠా. మరి మీరు కూడా ప్రయత్నించండి. కొద్దిగా తెల్ల నువ్వులతో అలా డెకరేట్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.